హాయ్ అండి. చూడండి, మనమైతే ఆది బ్లౌజ్ తోటి ఎంత సింపుల్గా కటింగ్ అనేది చూడండి, చాలా ఈజీగా మీకైతే కనబడుతుందండి. ఈ వీడియోలో అయితే చాలా పర్ఫెక్ట్గా మనం ఆది బ్లౌజ్తోని ఎంత ఈజీగా చేస్తామనేది మీకైతే తెలుసు. సో మనమైతే కూర సైడ్ మడతేసుకున్నాం కదండి. చూడండి, ఇలాగా ఆది బ్లౌజు చంక సైడు అటు చివర ఇటు చివర పట్టుకొని ఇలాగ కొలత తీసుకొని ఇలాగ చక్కగా కట్ చేసుకోవాలండి. స్ట్రేట్గా రాలేదు అనుకుంటే ఖచ్చితంగా మీరైతే చక్కగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగా మళ్ళీ దాన్ని ఇప్పి మళ్ళీ ఈ విధంగా మడతేసుకోవాలండి. ఇక్కడ చూడండి, 2 లేయర్స్ సరిగా పట్టుకోవాలండి. దీన్ని క్రాసు హెచ్చు తగ్గులు కనబడుతుంది, సెరువు చేసుకోవాలండి. ఎప్పుడైతే చక్కగా ఉంటుంది అనేది మనకు చూస్తే మడత పడితే తెలుస్తుంది కదా. ఇలాగా చక్కగా నీట్గా అనుకొని, మనకైతే ఇస్త్రీ పెట్ట అవైలబుల్ లేదు కాబట్టి ఇలాగా చూడండి. కింద నేను కొంచెం కట్ చేస్తున్నాను. మనం సైడ్ జాయింట్లు వేసినప్పుడు పెరిగిరాగా వస్తుంది కదా, అప్పుడు దట్టరగా అంటే ఇంకా సరిపోయేంత చక్కగా ఉండేంత ఉంటుందండి. దట్టరగా ఉంటుంది అంతా కూడా. కొంచెం అంత ఒక పావు ఇంచు కంటే కొంచెం తక్కువ కట్ చేస్తాను. మరి ఎక్కువ కట్ చేసేటద్దు, కొంచెం పెరిగొచ్చేంత మందం తక్కువ కట్ చేసుకుంటాం. పావు ఇంచు కంటే కొంచెం తక్కువనే కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ వెనకాల కప్పు కొలుస్తున్నాను. ఎక్కడికి వచ్చింది మీరైతే మార్క్ చేసుకోండి. నాకు గుర్తు పెట్టుకుంటాను కాబట్టి ఇలాగా కట్ చేస్తున్నాను. స్ట్రైట్గా ఒక లైన్ కూడా వేసుకోవాలండి. ఎందుకు అంటే అంకర తొంకర పోకుంటుంటుంది కదండి, అందుకోసమని. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనమైతే క్రాస్ కటింగ్ చేసేది కూడా ఇలాగా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ పీస్ చూడండి, ఇలాగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఎలాంటి చిక్కు అనేది లేదండి. మీరు ఈ వీడియోతోటి 100% చేస్తారు. కానీ మీరేం చేయాలంటే ఒక తీరు కొలత పట్టుకొని పేపర్లు కట్ చేయండి. అక్క ముక్క మీకు నచ్చినట్టు చేయండి. మీకు ఎట్లా వస్తుంది, ఏంది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కటింగ్. మీరు మార్కింగ్ లేకుండా కూడా చేసే అంత వస్తుందండి. కాబట్టి రౌండ్ హైండ్ మన చేతులు అనేవి అలవాటు పడాలి. ఇట్లా తింపనీకి, కత్తెర పట్ట మనకు చక్కగా రౌండ్ చేయనీకి, ఇలా పడితే ఇలా స్ట్రైట్గా వెళ్తుంది అనేది అలవాటు అనేది మీ చేతులకు చాలా ఫ్రీనెస్ వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉన్నదానికి ఆడికి మలిసాను. క్రాస్గా ఉన్న పీస్ కదండి, మనకు వెనక పార్ట్ కంటే ఎక్కువ ఉన్నది అవసరం లేదు కదా, అందుకోసం కట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ముందు కప్పు కొలిసాను, ఏడకత్తదో చూసుకున్నాను నేనైతే. మీరైతే ఒక మార్క్ పెట్టుకోండి. ఇంకా చూడండి, మనమైతే షేప్ బెల్ట్కు షేప్ తీసాము. ఇలా సైడ్లో కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేశాను. వీడేమన్నా తేడా వస్తే ఇట్లా మళ్ళాగా సెట్ చేసుకోవచ్చండి. మనకు కప్పు మందం అయితే పెంచకూడదు, అట్లా అని కూడా తగ్గించకూడదు, మిస్ అవుతుందండి జాకెట్ సెట్టింగ్. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూడండి, మనం ముందుగా ఎలా కొలిసాము, అది బ్లౌజ్కి ఉన్నంత పట్టుకొని మీదికి పట్టుకున్నాము. ఈక్వల్గా ఉందా, ఓకే, ఆ నుంచి కట్ చేసుకోవచ్చు. ఏమైనా తక్కువ ఉంటే కింది జరుపుకోవాలి, ఎక్కువ అనిపిస్తుందంటే మీది జరుపుకోవాలి. అంతేనండి. మనకైతే కస్టమర్ వచ్చారు వేరే, సో వాళ్ళకు కావాల్సింది మాట్లాడాను. మళ్ళీ మనం కటింగ్ అనేది చేసేసుకుంటాను. చూడండి, బ్యాక్ పార్ట్, బ్యాక్ మనం నెక్ చూడండి, ఇలాగా గల్ల ఇలాగ కొలత పెట్టుకోవాలి. కింద కుట్టుకు మీద కుట్టుకు ఎప్పుడు చెప్తూనే కదండి, కింద కుట్టుకు మీద కుట్టుకని మనం మార్కింగ్ పెట్టుకుంటే మనకు అంతే. ఇక్కడ ఈ వరకు కుట్టేసుకుంటే ఈడొక మార్కింగ్, గల్లకాడ ఒక మార్కింగ్, కుట్టుకు మార్కింగ్. సో పైనుంచి ఎలా అటు గల్ల పట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా ఇక్కడ నాకు కస్టమర్ వచ్చారు కాబట్టి నేను పక్కా పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి కొలత. నేను మార్కింగ్ చేయలేదు కాబట్టి మళ్ళీ వాటి చూసి ఏమంటే కట్ చేస్తాను. ఇలాగా పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా ఏడికైతే వచ్చిందో నేను ఆడ ఏలు పట్టుకున్నానండి గుర్తుకు. ఇది డబ్బగల్లా అండి, అందుకే అలా కొలిసాను. దానికి ఉన్నంతనే ఇట్లా అడ్డం పట్టి కొలిసి దాని నుంచి కట్ చేస్తున్నా. చూడండి, ఇలాగా ఇక్కడ చూడండి, భుజం కొలత చూస్తున్నాను. మనం అటు కుట్టుకు ఇటు కుట్టుకు వదులుకొని భుజం అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా రౌండ్ తీసుకోవాలండి చంక డౌను. ఇక్కడ చూడండి, భుజం కాడ మనకు ఎక్కువ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చూడండి, సరిగా చంక డౌన్ అనేది చక్కగా తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకైతే ఆది బ్లౌజ్కు సైడ్లు బట్టి చూసాము, ఈక్వల్గా వచ్చింది. ఇక్కడ కరువు అనేది కూడా తిప్పేస్తున్నాను.
నేను ఇది పెట్టానండి సూది, మనకు డ్యామేజ్ సూదులు ఉంటాయి కదా, ఆ సూదులు అయితే వినియోగించుకుంటాను. ఇక చూడండి ఇలాగా మనకు కదులుతుంది అన్నప్పుడు పెట్టుకోవచ్చు అండి. చక్కగా రావాలి మనకు పని, ఎలా చేసామనేది కాదు. చూడండి ఇలాగ ఎంత సూపర్గా వచ్చింది. కట్టింగ్ అనేది చూస్తేనే కనబడుతుంది కదండి. సో డబ్బగల్ల అండి ఇది, ముంగట రౌండ్ వెనక డబ్బగల్ల. ఇక్కడ చూడండి సరిగా మడత పెట్టి చిన్న చిన్న కట్స్ అనేది పెడుతున్నాను. ఎందుకు అంటే మనం డాట్స్ పెడతాం కదండి, డాట్స్ పెట్టేటప్పుడు ఆ చిన్న చిన్న కట్స్ను గుర్తుపెట్టుకో, మనం అట్టిగా కూడా పెడతాం, కాకపోతే ఇలా కట్ చేయడం వల్ల కరెక్ట్ ప్లేస్లో వీటిని సెంటర్ పాయింట్ చేసుకొని మనం డాట్స్ పెట్టామనుకో ఇంకా ఈక్వల్గా వస్తాయి, రెండు దిక్కులో కూడా ఈక్వల్గా వస్తాయి డాట్స్. సో కస్టమర్ వచ్చారండి, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకా వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా, మన వాళ్ళు కదా. ఇక్కడ చూడండి హ్యాండ్స్, ఇది చూడండి ఇదే హ్యాండ్స్. ఇందులో బెల్ట్కి వెళ్ళాలి ప్లస్ హ్యాండ్స్ వెళ్ళాలి. అందుకు మనం ఎలా అయితే హ్యాండ్స్ వెళ్తున్నాయని చూసుకొని ఇలాగ మడత అనేది ఇలాగ వేసుకోవాలి. ఎలా వెళ్తాయి అనేది చూసుకోవచ్చండి. ఇక్కడ మనం ఎటు దిక్కు అయితే హ్యాండ్స్ బరాబర్ వెళ్తాయో అటు దిక్కే మనం అయితే మడతీసుకోవాలి. ఇలాగ చూడండి ఇలాగ చక్కగా అనుకోవాలి. మనం హ్యాండ్స్కు పంపకం పట్టి ఇంచు కంటే తక్కువ, 1/2 ఇంచు పెట్టుకో సరిపోతుందండి. ఇలాగ హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి హ్యాండ్ షేప్ తీసి ఇక్కడ చిన్న కట్స్ పెడుతున్నాను మనం, ఎందుకంటే అది సెంటర్ పాయింట్ చేసుకొని భుజం కుట్టుకునే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా చూడండి కర్వ్ అనేది కూడా ఈ విధంగా తిప్పేసాను. ఇలాగా మనం హ్యాండ్స్ పొడవు లూజ్ కూడా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. చూడండి పంపకం పట్టి మనం వదులుకొని కటింగ్ అనేది చేసాము. ఇక్కడ పంపకం పట్టికి చిన్న గుర్తు అయితే పెడుతున్నానండి, ఇలా కట్స్ పెట్టి. ఇంకా మనం అంతే మలుసుకోవాలి పంపకానికి, ఇంకా ఎక్కువ పోకూడదు తక్కువ రాకూడదు. చూడండి ఇలాగా.